వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ ₹499 అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ ₹99కి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, తెలంగాణలో తొలి సరస్వతి పురస్కారాలు ఎక్కడ ప్రారంభించనున్నారు, లేదంటే ఎక్కడ ప్రారంభించారు అంటే తెలంగాణలో తొలి సరస్వతి పురస్కారాలు ఆప్షన్ ఏ కొమరంభీం ఆసిఫాబాద్, ఆప్షన్ బి జయశంకర్ భూపాలపల్లి, ఆప్షన్ సి వరంగల్ మరియు ఆప్షన్ డి ములుగు. అంటే తెలంగాణలో తొలి సరస్వతి పుష్కరాలు అనేవి మొట్టమొదటిగా జయశంకర్ భూపాలపల్లిలో ప్రారంభించారు. మరి జయశంకర్ భూపాలపల్లిలో ఎక్కడ ప్రారంభించారు అని అంటే ప్రధాన ఘాట్ అయిన కాళేశ్వరంలో ప్రారంభించారు. జయశంకర్ భూపాలపల్లిలోని కాళేశ్వరంలో ప్రారంభించారు. కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో ప్రారంభించారు. మరి త్రివేణి సంగమం అని వేటిని అంటాం అంటే గోదావరి, ప్రభాస మరియు సరస్వతి నదులను మనం త్రివేణి సంగమంగా మాట్లాడుతాం. మరి అలాంటి త్రివేణి సంగమంలో కాళేశ్వరమైన ప్రధాన ఘాట్లో మొట్టమొదటిగా జయశంకర్ భూపాలపల్లిలో ఈ సరస్వతి పుష్కరాలు అనేవి ప్రారంభించబడ్డాయి. మరి ఏ రోజున ప్రారంభించారు అంటే మే 15న గురువారం రోజు ప్రారంభించడం జరిగింది. మే 15 గురువారం రోజు ఈ కొమరంభీం లేదంటే జయశంకర్ భూపాలపల్లిలో తెలంగాణ సరస్వతి పుష్కరాలు ప్రారంభించబడ్డాయి. మే 15న ఎప్పుడు ప్రారంభించబడ్డాయి అంటే మే 15న ప్రారంభించబడ్డాయి. మరి దీనికి సంబంధించి ఎవరు ఈ పుష్కరాలను ప్రారంభించారు అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ పుష్కరాలను ప్రారంభించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ పుష్కరాలను ప్రారంభించారు. మరి ఈ పుష్కరాలకి సంబంధించి మహాబలిపురం నుండి 7 అడుగుల సరస్వతి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఈ పుష్కరాలకి సంబంధించి మహాబలిపురంలో 7 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఎవరు ప్రతిష్ఠించారు అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠించడం జరిగింది. మరి పుష్కరాలను ఏ రోజున ప్రారంభించారు అంటే మే 15 గురువారం రోజున ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు? జయశంకర్ భూపాలపల్లిలో ప్రారంభించారు. నెక్స్ట్, వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ నుంచి మోడల్ ఆఫ్ ఆనర్ పొందిన తొలి భారతీయ న్యాయవాది ఎవరు? వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ అనేది వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ ద్వారా మోడల్ ఆఫ్ ది ఆనర్ పొందిన మొదటి భారతీయ న్యాయవాది ఎవరు అంటే మనం దీనికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఆప్షన్ ఏ డివై చంద్రచూడ్, ఆప్షన్ బి భువన్ రిబు, ఆప్షన్ సి బిఆర్ గవాయ్ గారు అండ్ ఆప్షన్ డి సంజీవ్ ఖన్నా. మరి ఈ మోడల్ ఆఫ్ ఆనర్ యొక్క పురస్కారాన్ని ఏ భారతీయ న్యాయవాది దక్కించుకున్నాడు అంటే భువన్ రిబు అనే మొట్టమొదటి భారతీయ న్యాయవాది ఈ పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. మరి ఎక్కడ ఈ పురస్కారాన్ని అందుకున్నాడు అంటే మే 4 నుంచి 6 వరకు జరిగిన ఈ అసోసియేషన్ లో భాగంగా మే 4 నుంచి 6 వరకు జరిగిన
డెమోనియన్ రిపబ్లిక్ లో వరల్డ్ లా ఆఫ్ కాంగ్రెస్ 2025 లో భాగంగా మే 4 to 6 మధ్య జరిగిన ఈ అసోసియేషన్ లో డెమోనియన్ రిపబ్లికన్ లో వరల్డ్ లా ఆఫ్ కాంగ్రెస్ 2025 లో భాగంగా ఈ పురస్కారాన్ని గెలుచుకోవడం జరిగింది. ఎవరు అంటే భువన్ రిబు, మొట్టమొదటి భారతీయ న్యాయవాది అయిన భువన్ రిబు ఈ పురస్కారాన్ని పొందిన తొలి భారతీయ న్యాయవాది. మరి ఎందుకోసం ఈ భువన్ రిబుకి ఈ మోడల్ ఆఫ్ ది ఆనర్ అనే పురస్కారాన్ని ఇచ్చారు అంటే ఈయన దాదాపుగా 2 దశాబ్దాల పాటు బాల్య వివాహాలపై మరియు ట్రాఫికింగ్ అంటే ఆడపిల్లలను అమ్మివేయడం అవంటి ట్రాఫికింగ్ మీద మరియు బలవంతపు వేధింపులపై మరియు బలవంతపు శ్రమ పైన విశేషమైన కృషి చేసినందుకు గాను బలవంతమైన 2 దశాబ్దాల పాటు మనకి ట్రాఫికింగ్ మరియు బలవంతపు బలవంతపు శ్రమ మరియు ట్రాఫికింగ్ బాల్య వివాహాలపైన విశేషమైన కృషి చేసినందుకు గాను ఈయనకి భువన్ రిబుకి ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. దాదాపుగా 2 దశాబ్దాల పాటు బలవంతపు వివాహాలపైన మరియు ట్రాఫికింగ్ పైన అంటే ఆడపిల్లల అమ్మకం పైన మరియు బలవంతపు శ్రమ పైన మరి అదేవిధంగా బలవంతపు వేధింపుల పైన విశేషమైన కృషి చేసినందుకు గాను ఈయన భువన్ రిబుకి మోడల్ ఆఫ్ ఆనర్ అనే పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఈ పురస్కారాన్ని గెలుచుకున్న తొలి భారతీయ న్యాయవాదిగా కూడా ఈయనని చెప్పుకోవచ్చు. భువన్ రిబు వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ లో భాగంగా పురస్కారాన్ని మోడల్ ఆఫ్ ది ఆనర్ పొందిన తొలి భారతీయ న్యాయవాది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 2025 అరల్చి వరల్డ్ కప్ స్టేజ్ 2లో భారత్కి మొత్తం ఎన్ని పతకాలు అందించారు? మరి ముందుగా 2025 అరల్చి వరల్డ్ కప్ స్టేజ్ 2 అనేది ఎక్కడ జరిగింది అంటే 2025 అరల్చి వరల్డ్ కప్ స్టేజ్ 2 అనేది చైనాలోని షాంఘైలో ఇది జరిగింది. 2025 అరార్చి వరల్డ్ కప్ స్టేజ్ 2 అనేది చైనాలోని షాంఘై వేదికలో జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ వరల్డ్ కప్ స్టేజ్ 2లో భారత్ మొత్తం ఎన్ని పతకాలు లభించాయి అంటే దాదాపుగా 7 పతకాలు లభించాయి. ఎన్ని పతకాలు లభించాయి అంటే దాదాపుగా 7 పతకాలు లభించాయి. అందులో 2 స్వర్ణాలు, 1 రజతం మరియు 4 కాంస్య పతకాలు భారత్కి లభించాయి. 2025 ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 2లో భారత్కి మొత్తం 7 పతకాలు లభించాయి. అందులో 2 స్వర్ణాలు, 1 రజతం మరియు 4 కాంస్య పతకాలు లభించాయి.
మరి దీనికి సంబంధించి మరి పథకాల పట్టికలో భాగంగా భారత్ అనేది 2వ స్థానాన్ని దక్కించుకుంది. భారత్ అరోచి వరల్డ్ కప్ స్టేజ్ 2లో 7 పథకాలను సాధించి పథకాల పట్టికలో 2వ స్థానాన్ని గెలుచుకుంది. మరి 7 పథకాలు ఏ పథకాలను సాధించింది అంటే 2 స్వర్ణాలు, 1 రజతం మరియు 4 కాంస్య పథకాలను సాధించింది. నెక్స్ట్, సుప్రీంకోర్టు చరిత్రలో మొట్టమొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే సుప్రీంకోర్టు చరిత్రలోనే మొట్టమొదటి దళిత ప్రధాన న్యాయమూర్తిగా కేజీ బాలకృష్ణ గారిని చెప్పుకోవచ్చు. కేజీ బాలకృష్ణ గారు మొట్టమొదటి సుప్రీంకోర్టు చరిత్రలోనే మొట్టమొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి బాలకృష్ణన్గా చెప్పుకోవచ్చు. మొట్టమొదటి సుప్రీంకోర్టు చరిత్రలోనే. మరి రెండవ దళిత ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు చరిత్రలో 2వ ప్రధాన న్యాయమూర్తిగా లేదంటే 2వ దళిత ప్రధాన న్యాయమూర్తిగా మనం బిఆర్ గవాయ్ గారిని చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు చరిత్రలో 2వ ప్రధాన దళిత న్యాయమూర్తిగా ఎవరిని చెప్పుకోవచ్చు అంటే బిఆర్ గవాయ్ని చెప్పుకోవచ్చు. మరి బిఆర్ గవాయ్ ఎన్నవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మరి 51వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే సంజీవ్ ఖన్నా 51వ ప్రధాన న్యాయమూర్తి. మరి 50వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే డివై చంద్రచూడ్. జస్టిస్ డివై చంద్రచూడ్ 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఎప్పుడైతే డివై చంద్రచూడ్ తన పదవి విరమణ ముగియగానే సంజీవ్ ఖన్నా 51వ ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా నియమించడం జరిగింది. మరి సంజీవ్ ఖన్నా దాదాపుగా 6 నెలల పాటు భారత ప్రధాన న్యాయమూర్తిగా తన విధులని నిర్వహించారు. దాదాపుగా 6 నెలల పాటు భారత ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా తన బాధ్యతలను నిర్వహించాడు. ఎప్పుడు దాదాపుగా మే 13, 2025 తన పదవికి విరమణ ఇవ్వడం జరిగింది. సంజీవ్ ఖన్నా మే 13, 2025 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క పదవి విరమణ జరిగింది. మే 13, 2025 ఎప్పుడైతే సంజీవ్ ఖన్నా పదవి విరమణ జరిగిన అనంతరం మే 14, 2025 జస్టిస్ బిఆర్ గవాయ్ని 52వ ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరిగింది. ఈయన సుప్రీంకోర్టులో 2వ దళిత ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్ని చెప్పుకోవచ్చు. మరి మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని చెప్పుకోవచ్చు అంటే బాలకృష్ణన్ గారిని సుప్రీంకోర్టు చరిత్రలోనే మొదటి ప్రధాన న్యాయమూర్తిగా బాలకృష్ణన్ గారిని చెప్పుకోవచ్చు. అంటే మనకి ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఆదివాసీ పెళ్లిళ్లలో సామాజిక సంస్కరణ ఉద్యమం దేనికోసం జరిగింది అంటే ఆదివాసీ పెళ్లిళ్లలో రీసెంట్గా ఒక ఉద్యమం అనేది జరిగింది. పెళ్లిళ్లలో కొన్నింటిని నిషేధిస్తూ ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఏంటవి అని చూసుకుంటే ముందుగా మనం ఆప్షన్స్ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ మిషన్ D1, సెకండ్ ఆప్షన్ మిషన్ D2, థర్డ్ ఆప్షన్ మిషన్ D3 అండ్ లాస్ట్ ఆప్షన్ మిషన్ D4. మరి దీనికి సంబంధించి ఆదివాసీ పెళ్లిళ్లలో
సామాజిక సంస్కరణ ఉద్యమంలో భాగంగా దేని కోసం ఈ ఉద్యమం జరిగింది అంటే మిషన్ D3ని నిషేధించాలి అని చెప్పి ఉద్యమం జరగడం జరిగింది. మరి ఏంటి మిషన్ D3? మరి ఏంటి మిషన్ D3 అంటే డీజే మ్యూజిక్ మద్యం మరియు వరకట్నం మ్యూజిక్ మద్యం మరియు వరకట్నాన్ని నిషేధించడం కోసం సామాజిక సంస్కరణ ఉద్యమాలు చేపట్టారు. మరి డీజే మ్యూజిక్ మద్యం మరియు వరకట్నం ఈ మూడింటిని మిషన్ D3గా పేర్కొంటారు. మరి మిషన్ D3లో భాగంగా ఏ రాష్ట్రంలో ఈ ఉద్యమాలు జరిగాయి అంటే మధ్యప్రదేశ్లోని అవిరాజ్పూర్ మరియు జుబావా అనే జిల్లాలకి సంబంధించిన ఆదివాసీ పెళ్లిళ్లలో ఈ సంస్కరణ ఉద్యమాలు అనేవి జరిగాయి. మధ్యప్రదేశ్లోని అవిరాజ్పూర్ మరియు సుబావా అనే జిల్లాలలో ఆదివాసీలకి సంబంధించి ఈ ఉద్యమాలు జరిగాయి. మిషన్ D3ని నిషేధించాలి అని చెప్పి ఉద్యమాలు జరిగాయి. మరి ఎప్పటి నుంచి ప్రారంభించారు ఈ ఉద్యమాలు అంటే దాదాపుగా నవంబర్ 2024 నుంచి ఈ ఉద్యమాలను ప్రారంభించి విజయవంతం అయ్యారు. మరి ఈ ఉద్యమానికి ఏ తెగవారు నాయకత్వం వహిస్తున్నారు అంటే బిల్ మరియు బిలాల్ తెగకు సంబంధించిన వారు నాయకత్వం వహిస్తున్నారు. ఈ మిషన్ D3 సామాజిక సంస్కరణ ఉద్యమానికి ఏ తెగవారు దీనికి నాయకత్వం వహిస్తున్నారు అంటే బిల్ మరియు బిలాల్ తెగకు చెందిన వారు దీనికి సంబంధించి నాయకత్వాన్ని వహిస్తున్నారు. దేని నిషేధంలో భాగంగా డీజే మ్యూజిక్ మద్యం వరకట్నం నిషేధంలో భాగంగా ఈ సామాజిక సంస్కరణ ఉద్యమాలు ప్రారంభించారు. అంటే ఆప్షన్ సి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, దేశంలోనే తొలి 3nm చిప్ డిజైన్ కేంద్రాలను ఎవరు ప్రారంభించారు అంటే దేశంలోనే మొట్టమొదటి 3 నానోమీటర్ చిప్ డిజైన్ కేంద్రాలను ప్రారంభించారంట. మరి మనం ఆప్షన్స్ ని గనక చూసుకుంటే ఈ 3nm చిప్ డిజైన్ కేంద్రాలను ఎవరు ప్రారంభించారు అంటే దానికి సంబంధించిన ఆప్షన్స్ ని గనక మనం చూసుకుంటే ఆప్షన్ ఏ అశ్విని వైష్ణవ్, ఆప్షన్ బి జితేంద్ర సింగ్, ఆప్షన్ సి విష్ణుదేవ్ వర్మ మరియు ఆప్షన్ డి విష్ణుదేవ్ సాయ్. ఆప్షన్ సి జిష్ణుదేవ్ వర్మ మరియు ఆప్షన్ డి విష్ణుదేవ్ సాయ్ గారు. అంటే దీంట్లో మనకి సరైన సమాధానం వచ్చి అశ్విని వైష్ణవ్ అనే కేంద్ర మంత్రి ఈ 3nm చిప్ డిజైన్ కేంద్రాలను ప్రారంభించారు. మరి అశ్విని వైష్ణవ్ దేనికి సంబంధించిన కేంద్ర మంత్రి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ అండ్ రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రి అయిన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ రైల్వే మంత్రిత్వ శాఖ అయిన అశ్విని వైష్ణవ్ భారత్లోని తొలిసారిగా 3 నానోమీటర్ చిప్ డిజైన్ కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. మరి ఏ కేంద్రాలలో ఈ 3nm చిప్ డిజైన్ కేంద్రాలను ప్రారంభించారు అంటే నోయిడా మరియు బెంగళూరు కేంద్రాలలో ఈ 3nm చిప్ డిజైన్ కేంద్రాలను
ఏర్పాటు చేశారు. మరి నోయిడా మరియు బెంగళూరులో దీనికి సంబంధించిన 3NM చిప్ డిజైన్లను ఏర్పాటు చేశారు. మరి 3NM చిప్ డిజైన్ అనేది ఏ సంస్థకు సంబంధించింది అంటే REI, రెనెసిస్ ఎలక్ట్రానిక్స్ ఇండియా. REI, రెనెసిస్ ఎలక్ట్రానిక్స్ ఇండియా అనే సంస్థకి చెందిన 3NM చిప్ డిజైన్ కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. మరి 3NM చిప్ డిజైన్స్ ని ఇది భారతదేశంలో పనిచేసే తొలి 3 నానోమీటర్ చిప్ డిజైన్ కేంద్రాలు అని చెప్పుకోవచ్చు. అంటే భారతదేశంలోని తొలి 3NM చిప్ డిజైన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇంతకు ముందు భారత్లో 5 నానోమీటర్స్, 7 నానోమీటర్స్ చిప్ కేంద్రాలు ఉన్నాయి. అంటే మొట్టమొదటిసారిగా 3 నానోమీటర్ చిప్ కేంద్రాలను ఏర్పాటు చేయడం అనేది ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో మొట్టమొదటి 3 నానోమీటర్ చిప్ డిజైన్ ని ఏర్పాటు చేయడం ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. మరి మనకి ఆప్షన్ ఏ అశ్విని వైష్ణవ్. దేశంలో తొలి 3 నానోమీటర్ చిప్ డిజైన్ కేంద్రాలను ఎవరు ప్రారంభించారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ రైల్వే మంత్రిత్వ శాఖ అయిన అశ్విని వైష్ణవ్ ప్రారంభించడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం ఏ క్రీడపై నిషేధాన్ని విధించింది అంటే ఆప్షన్ ఏ ఫుట్బాల్, ఆప్షన్ బి వాలీబాల్, ఆప్షన్ సి చదరంగం, ఆప్షన్ డి టెన్నిస్. అంటే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఏ ప్రకటించింది నిషేధాన్ని ప్రకటించింది అంటే చదరంగంపై నిషేధాన్ని ప్రకటించింది. మరి దేనికోసం అంటే చదరంగం అనేది జూదానికి మూలంగా ఉందని మరియు ఇస్లాం మతానికి అనుగుణంగా ఉందో లేదో అని తెలుసుకోవడానికి వీరు దీనిపై విచారణ చేపట్టనున్నారు. చెస్ అనేది జూదానికి మూలంగా ఉందని మరియు ఇస్లాం చట్టాలకి అనుగుణంగా ఉందో లేదో తెలుసుకోవడానికి దీనిపై విచారణ చేపట్టనున్నారు. మరి విచారణ ముగిసేంత వరకు ఈ చదరంగం అనే క్రీడని నిషేధంలో ఉంది. చదరంగం అనే క్రీడని నిషేధంలో ఉంచారు. ఈ విచారణ పూర్తయ్యేంత వరకు మాత్రమే ఈ క్రీడపై నిషేధం అనేది ఉంటుంది. మరి దీన్ని గత సంవత్సరంలో ప్రమోషన్ ఆఫ్ వర్చ్ మరియు ప్రివెన్షన్ ఆఫ్ వాయిస్ యాక్ట్ ప్రకారం ఈ చర్యను తీసుకోవడం జరిగింది. ప్రమోషన్ ఆఫ్ వర్చ్ మరియు ప్రివెన్షన్ ఆఫ్ వాయిస్ యాక్ట్ ప్రకారం ఈ చర్యను తీసుకోవడం జరిగింది. అంటే ధర్మ ప్రచారణ మరియు దుర్మార్గ నివారణ చట్టం ప్రకారం ఈ చర్యలను గత సంవత్సరంలో తీసుకోవడం జరిగింది. ధర్మ ప్రచారణ దుర్మార్గ నివారణ చట్టం ప్రకారం మరియు దుర్మార్గ నివారణ చట్టం ప్రకారం ధర్మ ప్రచారణ దుర్మార్గ నివారణ చట్టం ప్రమోషన్ ఆఫ్ వర్చ్ మరియు ప్రివెన్షన్ ఆఫ్ వాయిస్ యాక్ట్ ప్రకారం దీనికి సంబంధించి ఎప్పుడు గత సంవత్సరంలో ఈ చర్యలని
తీసుకోవడం జరిగింది. మరి ఈ చదరంగ నిషేధంపై అధికారికంగా ఎవరు ప్రకటించారు అంటే ఆఫ్ఘనిస్తాన్ క్రీడా మంత్రిత్వ శాఖ కామా ప్రెస్ వారు అధికారికంగా దీనికి సంబంధించి ప్రకటించడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ క్రీడా మంత్రి లేదంటే ఆఫ్ఘనిస్తాన్ క్రీడా మంత్రిత్వ శాఖ కామా ప్రెస్ వారు ఈ చదరంగానికి సంబంధించి అధికారికంగా నిషేధాన్ని ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్ క్రీడా మంత్రిత్వ శాఖ వారి కామా ప్రెస్ అనే సంస్థ అధికారికంగా చెస్ మరియు చదరంగంపై నిషేధాన్ని ప్రకటించింది. నెక్స్ట్, నివేశక్ శివార్ కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది అంటే నివేశక్ శివార్ కార్యక్రమాన్ని IAPFA మరియు సెబీ అనే రెండు సంస్థలు సంయుక్తంగా ప్రారంభించాయి. IAPFA మరియు సెబీ మరియు అంటే ఆప్షన్ డి 1, 2 రెండు సరైనవే అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ నివేశక్ శివార్ అనే కార్యక్రమాన్ని ఏ రెండు సంస్థలు సంయుక్తంగా ప్రారంభించాయి అంటే IAPFA మరియు సెబీ అనే రెండు సంస్థలు సంయుక్తంగా ప్రారంభించాయి. ఇంటర్నల్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ మరియు సెబీ అనే రెండు సంస్థలు మరి దేనికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అంటే మదుపరుల హక్కుల పరిరక్షణ కోసం మరియు వారికి సహకారం లేదా సహాయం కోసం మదుపరుల హక్కుల పరిరక్షణ మరియు వారికి సహాయం కోసం ఏర్పాటు చేశారు. మరి తీసుకున్న బాకీలను తిరిగి ఇచ్చే విధం కోసం తీసుకున్న బాకీలను తిరిగి పొందడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మదుపరుల హక్కుల పరిరక్షణ మరియు వారి సహాయం కోసం మరియు తీసుకున్న బాకీలను తిరిగి ఇవ్వడం కోసం వీటిని ఏర్పాటు చేశారు. షేర్స్ నుండి మరియు షేర్స్కి సంబంధించి వసూళ్ళని తిరిగి ఇచ్చే షేర్స్కి సంబంధించి వసూళ్లను మరలా తిరిగి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది అంటే IAPFA ఇంటర్నల్ ఎడ్యుకేటెడ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ మరియు సెబీ అనే రెండు సంస్థలు సంయుక్తంగా ప్రారంభించాయి. మరి దేనికోసం ప్రారంభించాయి అంటే మదుపరుల హక్కుల పరిరక్షణ మరియు వారికి సహాయాన్ని అందించడానికి మదుపరుల యొక్క హక్కుల పరిరక్షణ కోసం వారికి సహాయాన్ని అందించడం కోసం మరియు తీసుకున్న బాకీలను మరలా వారికి తిరిగి పొందే విధంగా ఏర్పాటు చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి దీనికి సంబంధించి షేర్స్ నుంచి వచ్చే వసూళ్లను కూడా తిరిగి పొందడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంటే ఆప్షన్ డి 1, 2 అనేది రెండు సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, అన్లోహ ధాతు రీసైక్లింగ్ ఉత్సాహపరిచేందుకు ఏ రోజున పోర్టల్ని ప్రారంభించారు? అన్లోహ ధాతు రీసైక్లింగ్ ని ఉత్సాహపరిచేందుకు 2025 మే రోజున ఈ పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. 2025 మే 14న లేదంటే 2025 మేన దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, సెకీ యొక్క CMDగా ఎవరు అదనపు బాధ్యతలు స్వీకరించారు? సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క సిఎండిగా ఎవరు అదనపు బాధ్యతలు స్వీకరించారు అంటే ముందుగా మనం ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ సంజీవ్ మల్హోత్రా, ఆప్షన్ బి సంతోష్ కుమార్ సారంగి, ఆప్షన్ సి అలోక్ జోషి, ఆప్షన్ డి పిఎం సింహ. దీంట్లో నూతన సిఎండిగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క సిఎండిగా ఎవరు నూతన బాధ్యతలు స్వీకరించారు అంటే సంతోష్ కుమార్ సారంగి. ఆప్షన్ బి సంతోష్ కుమార్ సారంగి గారు బాధ్యతలు స్వీకరించారు. మరి సంతోష్ కుమార్ సారంగి అనే వ్యక్తి ఒక పునరుత్పాదక మరియు ఇంధన శాఖ కార్యదర్శి. పునరుత్పాదక మరియు ఇంధన శాఖ కార్యదర్శి అయిన సంతోష్ కుమార్ సారంగిని ఈ సెకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క నూతన సీఎంగా అదనపు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మరి ఎవరి స్థానంలో ఈయనని నియమించారు అనంటే మాజీ ఐఏఎస్ అధికారి అయిన రామేశ్వర్ ప్రసాద్ గుప్తా. మాజీ ఐఏఎస్ అధికారి అయిన రామేశ్వర్ ప్రసాద్ గుప్తా స్థానంలో ఈయనని నియమించడం జరిగింది. మరి ఐఏఎస్ అధికారి అయిన రామేశ్వర్ ప్రసాద్ గుప్తా తన పదవీ కాలం జూన్ 2025 ముగియనుండగా కేంద్ర ప్రభుత్వం అర్ధాంతరంగా ఈయనని తొలగించి ఈయన ప్లేస్లో సంతోష్ కుమార్ సారంగిని నియమించడం జరిగింది. ఎప్పుడు తొలగించింది అంటే మే 10 అర్ధాంతరంగా ఈ మాజీ ఐఏఎస్ అధికారి అయిన రామేశ్వరన్ ప్రసాద్ గుప్తాని అర్ధాంతరంగా మే 10 తొలగించనుంది. మరి ఈయన పదవీ కాలం జూన్ 2025 ఉండగా ఈయనని తొలగించింది. మరి ఎవరిని నియమించింది అంటే పునరుత్పాదక మరియు ఇంధన శాఖ కార్యదర్శి అయిన సంతోష్ కుమార్ సారంగిని దీనికి సంబంధించి సెకి యొక్క నూతన సిఎండిగా నియమించడం జరిగింది. మరి సంతోష్ కుమార్ సారంగిని తాత్కాలికంగా మాత్రమే సిఎండిగా నియమించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఆయన క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.